శ్రీ భగవద్గీత శ్లోకం వాసుదేవాయ సుతం దేవం కంసచూనార మర్దనం దేవికి పరమానందం కృష్ణం వందే జగద్గురం. సాక్షాత్తు భగవంతుడైన శ్రీకృష్ణ పరమాత్ముడు కురుపాండవ యుద్ధాన్ని నిశ్చయించాడు. కురుక్షేత్ర యుద్ధభూమిలో మహాభారత సంగ్రామానికి సర్వం సన్నిధమైంది. ఒకవైపు కౌరవుల తరపున 11 అక్షహీనుల సైన్యం మోహరించింది. భీష్ముడు నాయకత్వాన్ని ద్రోణ, దుర్యోధన, దుశ్శాసన, కర్ణులు నిలిచారు. ఇంకొక వైపున పాండవుల తరపున 7 అక్షహీనుల సైన్యం మోహరించింది. ధర్మజ, భీమ, నకుల, సహదేవులు తమ సేనలతో నిలువుగా గాంధీవాన్ని ధరించిన పార్థుడు అగ్రభాగాన నిలిచాడు. పార్థుడు రథసారథిగా శ్రీకృష్ణ భగవానుడు రథంలో నిలిచి శంఖారావం చేయబోతున్నాడు. కౌరవ రాజమందిరంలో కురురాజా ధృతరాష్ట్రుడికి యుద్ధ విశేషాలు వినిపించడానికి తనకి వరంగా లభించిన దివ్య దృష్టిని సారించాడు సంజయుడు. పార్థుడు రథ పతాక మధ్య ముందు నిలిచిన హనుమంతుడు ఉత్సాహంతో యుద్ధాన్ని వీక్షించడానికి సంసిద్ధుడయ్యాడు. మహాభారతంలో యుద్ధ విశేషాలను చేర్చడానికి వేదవ్యాసుడు తన దివ్యజ్ఞాన దృష్టితో అవలోకించాడు. యుద్ధ బేరులు మోగుతున్నాయి, శంఖారావాలు ప్రతిధ్వనిస్తున్నాయి. యుద్ధ ఆరంభానికి ముహూర్తం ముందుకు వస్తుంది. తలలు నరుక్కునే తరుణం తరుముకొస్తుంది. సరిగ్గా ఆ సమయంలో నేను యుద్ధం చెయ్యను అంటూ గాంధీవాన్ని జారి విడిచాడు పార్థుడు. దివ్య దృష్టితో తిలకిస్తున్న సంజయుడు ఉలిక్కిపడ్డాడు. రథ పతాకం భాగాన్ని నిలిచిన హనుమంతుడు తుల్లిపడ్డాడు. దివ్య జ్ఞాన దృష్టితో వీక్షిస్తున్న వ్యాసుడు నిశ్చేష్టుడయ్యాడు. మరి శ్రీకృష్ణుడు ఏం చేశాడు? కురుక్షేత్ర సంగమం కౌరవ వంశనాశనం తప్పదని నిండు పురోగలంలో ప్రకటించిన పరమాత్ముడు, కురు పాండవ యుద్ధాన్ని సంకల్పించిన శ్రీకృష్ణ భగవానుడు యుద్ధం ముంచుకొస్తున్న తరుణంలో ఏం చేశాడు? యుద్ధ బేరులతో దద్దరిల్లుతున్న యుద్ధ భూమిలో నిశ్చేతంగా నిలిచి పార్థుడికి జ్ఞానబోధ చేశాడు. అలాంటి స్థితిలో ఏమాత్రం చలించకుండా పార్థుడికి ఉపదేశించిన శ్రీకృష్ణ జ్ఞానామృతమే 18 అధ్యాయాలు గల శ్రీ భగవద్గీత. గీకారం త్యాగరూపం, స్వతత్వబోధం, కారకం, గీతావాక్యం మీదం తత్వం ధ్యేయం సర్వముఖోద్యతం. గీత అను 2 అక్షరములలో మొదలైన గీ త్యాగమునకు సంకేతము. రెండవదైన తత్వబోధనకు చిహ్నం. గీత అంటే ఆత్మ ప్రబోధ జ్ఞానం. ఆ ఆత్మ ప్రబోధ జ్ఞానామృతానికి సంక్లిష్ట సరళ వంచన సారమే 291 ముఖ్య శ్లోకాలతో అందిస్తున్న ఈ భగవద్గీత.